హాయ్ అన్న. హాయ్ అన్న. పేరు నీ పేరేంటన్నా? సీను అన్న. సీను గారు. ఇది షేక్పేట్ మెయిన్ రోడ్ కదా? షేక్పేట్ మెయిన్ రోడ్. ఈ షాప్ పేరేంటన్నా? సీను బైక్ మెకానిక్. సీను బైక్ మెకానిక్. మీదేనా ఓనా? ఎంతకాలంగా అన్న ఇక్కడ అవుతుంది అన్న? మినిమం 12-13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ. మీరు ఇక్కడ మీ సొంతగా పెట్టుకున్నా? సొంతంగా పెట్టుకున్నాం. అంతకు ముందు ఎక్కడన్నా చేసేవాళ్ళ లేకపోతే? ముందుకి ఇక్కడనే నేర్చుకున్నా. మా ఓనర్ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి తీసేసి ఇంకా మొత్తం మేమే తీసుకున్నాం. ఇక మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేమే తీసేసుకున్నాం. ఓకే ఓకే. మీరు చదువు చిన్ననాటి నుంచి అంటే చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదన్న మనకు. ఇంకా చిన్నోన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ కావాలని ఫిక్స్ అయినా నేను. చిన్నోన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినా నేను. ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ ఇంకా మా ఇంట్లో గిట్ట చదువుకున్నారు కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు నేను అసలు. మొత్తం ఇంకా మా అన్న తీసుకొచ్చి ఇంక ఇదే పని ఇంకా ఇట్లా చదువుతలేవు కదా, ఇదే ఈ పని అయినా మంచిగా అని చెప్పిండు. సరేలే అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి ఇంకా ఈ ఫీల్డ్ చేసుకుంటాను. అంటే చిన్నప్పుడైతే మామూలుగా 10th కానీ ఏమైనా చదువుకున్నారా? ఎక్కడ వరకు? 5 వరకు చదివినాం. 5th క్లాస్ వరకు చదువుకున్నాం. హాస్టల్లో ఉన్నాము. ఇంకా ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇంకా నాకు మెకానిక్ చేయాలనిపించింది. అక్కడ నుంచి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫీల్డ్ అయితే బాగానే ఉంది. మంచిగా ఉంది అన్న ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఓనర్ చేతి కింద చేస్తుండే వేరే వాళ్ళ దగ్గర. ఇంకా నాకు ఇంకా పని నేర్చుకున్నాం. ఇంకా సొంతంగా షాప్ పెట్టి దాదాపు 10 years అవుతుంది. 10 years 10 years నుంచి మంచిగా నడుస్తుంది ఇక్కడ. అంటే ఇంక నీకు ఈ మెకానిక్ ఇది కాకోకుండా పని అంటే ఇష్టం అర్థమవుతుంది. ఇంకా వేరే ఏమన్నా ఇష్టాలు? వేరే అంటే ఏం లేవు అన్న. ఎప్పటి నుంచి ఇంకా బైక్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినా. ఇంకా వేరే డ్రైవింగ్ గిట్ట వెళ్దామని చెప్పి కార్ గిట్ట తీసుకుందామని పోయినాం. ఇంకా అంత ఇంట్రెస్ట్ నచ్చలేదు. ఇంకా అంటే ఇంకా నాకు మెకానికే ఫీల్డే కావాలని చెప్పి ఇంట్రెస్ట్ పెట్టి ఇదే చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ 3 పని వాళ్ళని పెట్టుకొని ఇంకా ఓన్గా చేసుకుంటున్నాను. చేసుకుంటూ కాకుండా ఇంకా 2-3 పని. అంటే ఆ ఇష్టం అంటే అట్లా అని కాదు, వేరే ఉద్యోగం అని కాదు, రకరకాల క్రికెట్ అంటే ఇష్టం ఉండి క్రికెట్ అలాంటివి అయితే ఏం లేదు. రకరకాలుగా ఉంటాయి కదా, అట్లా ఏం లేదా? చిన్నప్పటి నుంచి నీకు మెకానికల్ వర్క్ అంటేనే ఇంట్రెస్ట్, అదే చేసి ఇప్పుడు అదే చేస్తున్నావు 10-13 ఏళ్ళ నుంచి. మా వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేసింది చదువుకు అని చెప్పి. ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినావు, మంచిగా ఓన్గా షాప్ పెట్టుకున్నావు, ఇట్లా మంచిగా ఉండి ఏళ్ళ కాలం అని చెప్పి ఇప్పటికీ అదే ఆలోచన చేస్తుంది మమ్మీ డాడీ గిట. మంచిగా పెట్టుకొని ఉన్నావు, ఇంకా చదువు ఎట్లా చదవలేవు, ఇది ఒకటి ఓన్గా మంచిగా పెట్టుకున్నావు సాల్పాట అని ఇప్పటి వరకు ఇంకా అదే యాడ్ చేస్తారు మమ్మీ డాడీ గిట. పెళ్ళి అయిందా? మ్యారీడా? పిల్లలు ఇంకా కాలేదని 1 year అవుతుంది పెళ్ళి. రీసెంట్గా పెళ్ళి. ఓకే ఓకే. అయితే ఈ ఫీల్డ్లో మంచిగా నీకు బాగానే ఉంది? ఫీల్డ్ అయితే మంచిగా ఉంది. ఒకటి షాప్ గిట్ట అంత చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంది. ఇక ఎప్పటి నుంచో మొత్తం ఇంకా 10 years అంటే చాలా మంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ మణికొండ మన పిప్పలు కూడా మొత్తం అందరు తెలిసిన వాళ్ళే. అక్కడ నుంచి మొత్తం వచ్చి ఇక్కడ వేయించుకొని వెళ్తారు మొత్తం చాలా మంది. అవును, నేను ఇప్పుడు మాది కూడా మేము ఎక్కడి నుంచో వచ్చాం, మధ్యలో చాలా ఉన్నాయి షాపులు. మేము ఉంటుంది ఎక్కడంటే మణికొండ. పుప్పలు కూడా ఐడియా ఉందా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి, ఎందుకంటే ఈ వచ్చినప్పుడు చూసినట్లు నాకు ఈ షాపే నచ్చింది. బైకుల్లో గట్రా స్పెషలిస్ట్ అన్న. హోండా హీరో హోండా మొత్తం షోరూమ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం మేము. కంపెనీ ట్రైనింగ్ కంపెనీలో ఇస్తాము. ఇంకా మంచిగా ఉందని చెప్పి ఇంకా షోరూమ్ వాళ్ళు గట్టి ఇప్పటికీ 70,000 దగ్గర ఇస్తాం సాలరీ దా అన్నారు. కానీ వద్దని చెప్పి ఇంకా ఓన్గా పెట్టుకొని నడిపించుకున్నాం. షోరూమ్ వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు. దా కమ్మసారి ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, దా కమ్మసారి అంటే నాకు ఇష్టం లేదు, నేను సొంతంగా పెట్టుకొని నడిపించుకుంటా అని చెప్పిన. నడవకపోయినా నా ఓన్గా చేసుకుంటా అని చెప్పి నేను చాలా మంది వచ్చి అడిగిండు దా కమ్మసారి. అంటే ఎందుకు సొంతగా ఇప్పుడు నువ్వే అన్నావు కదా 70,000-80,000 ఇస్తా అన్నారని, కానీ నువ్వు వద్దని చెప్పి నీ సొంతగా? నా సొంతంగా షోరూమ్లో ఎప్పటికైనా ఒక చేతి కింద వేయాల్సి వస్తుంది. మనం ఎంత మేనేజర్ ఎంత పెద్ద ఉన్నా వాళ్ళ కింద మనం బతకాల్సి వస్తుంది. ఇది పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడైనా సొంతంగా షాప్ ఉందని 10 మంది అనుకుంటాం. అట్లా ఇంకా ఎంత ఇచ్చినా వేస్ట్ లేదు. ఎందుకంటే ఇంకా పొద్దుగాలు పోలే, మళ్ళీ సాయంత్రం మనం ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. ఫ్రీడమ్ ఉంటుంది. మంచి ఆలోచన అన్న. నువ్వు అంటే దేవుడు నమ్ముతావా? అంటే దేవుళ్ళని అవుతాను. దేవుడు నమ్ముతావు. ధ్యానం కానీ అట్లాంటివి ఎప్పుడన్నా? అలాంటివి ఏమో కానీ ఇంకా యాత్రలో గుడిలోకి అయితే తిరగానికే మంచిగా వెళ్తాం. మేము యాత్రలో ఎక్కడైనా టూర్ వెళ్ళాలంటే అందరము దోస్తానం ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది వెళ్తాం. ఇప్పుడు నీ అండర్స్టాండింగ్లో ఇప్పుడు జీవితంలో ఆనందంగా బతకాలంటే మనిషికి ఏమేం కావాలనుకుంటున్నావు? ఏం లేదన్నా మన షాప్ ఒకటి మంచిగా నడుస్తే చాలు, ఫ్యామిలీ మంచిగా ఉండేస్తాం. మనం చేసే పని బాగుండాలి, మన పని ఒకటి మంచిగా ఉండాలి. మనకు కావాల్సింది అదొకటే, మిగతాది ఏమో మిగతా ఏం సంబంధం లేదా? మనం ఇక పని చేసుకొని బతుకుదాం, మన ఫ్యామిలీ మనం అందరితో కలిసిమెలిసి ఉంటే చాలు, మనకి అదొక్కటే కావాల్సింది. చాలా బాగుందన్న ఇంటర్వ్యూ. అంటే ఒక పని చిన్నప్పటి నుంచి అనుకున్నావు, దానికి ఫిక్స్ అయ్యి ఉన్నావు, వేరే వాటికి మళ్ళీ అటు ఇటు వెళ్ళకోకుండా ఇంట్లో వాళ్ళు చెప్పిన పక్క పక్కన ఇట దాదాపు ఈ నుంచి ఏరియాలో 30 షాపులు ఉన్నాయి. ఆల్రెడీ చాలా మంది అడిగిండ్రు దా అక్కడ ఏం నడుస్తుంది షాపు,
వచ్చి మా దగ్గర చేతుదా అని చెప్పి మామూలు చిన్న షాప్లో గిట్ట మస్తు అడిగిండు. వద్దులేని అని చెప్పి యాక్చువల్గా ఇది మినిమం 5,000 నుంచి స్టార్టింగ్ ఉన్నది రెంట్. 5,000 ఇప్పుడు 30,000 ఈ షాపు. 5,000 నుంచి ఉన్నాం స్టార్టింగ్, ఇప్పుడు 30,000. సరేలే ఓని అని చెప్పి 5,000 నుంచి స్టార్టింగ్ పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు దానికి తగ్గట్టు దాని తగ్గట్లా మంచిగా నడుస్తుంది. వీళ్ళకి కూడా మంచిగా సాలరీ ఇస్తాం. దేవుని దయ వల్ల మంచిగా ఉంది మనకైతే. బిజినెస్ గిట్ట ఏమి ఇబ్బంది లేదు, చాలా బండ్లు వస్తాయి, మంచిగా నడుపుతుంది. ఇంకా పక్కన ఆటోమొబైల్ ఉందిగా, బిజినెస్ మంచిగా అవుతుంది మనకు. ఫ్యూచర్లో ఇంకేమన్నా ప్లాన్ ఉందంటే వేరే షాప్ ఏమన్నా ఓపెన్ చేయాలని కానీ అట్లాగా ఉంది. ఇంకా వేరే షాపు పెద్దది పెడదామని చూస్తున్నాము, వర్కౌట్ అయితే అది మ్యాక్సిమం 2 months నుంచి ఆలోచన చేస్తున్నాం. వేరే వాషింగ్ సెంటర్ ఇంకోటి పేపర్స్ పెడదామని చూస్తున్నాము, వర్కౌట్ అయితే లేదు జర ట్రై చేస్తున్నా అది గిట. ఎందుకంటే ఇది గిట రోడ్ కటింగ్ వస్తుందని తెలిసింది, పోతే ఇంకా వేరే చూద్దామని ఆలోచనలు ఉన్నాయి కానీ వర్కౌట్ అయితే లేదు. ఓకే, అంటే లైఫ్లో ఎప్పుడన్నా నీకు అనిపించింది అంటే ఒకసారి అనిపించింది కదా ఏంట్రా బాబు ఈ షాప్ తీయకుండా అయితే ఇంకోటి పెడదామని అనుకుంటున్నాం. ఇది ఇట్లా ఉండగానే ఇంకొక 3-4 పనులను పెట్టి ఇంకో షాప్ మెయింటైన్ చేద్దామని చెప్పి టార్గెట్ చేస్తున్నది, కానీ ఎక్కడ వర్కౌట్ అయితే లేదు. అంటే నేను అడిగేది ఏంటంటే లైఫ్లో మనకి చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఒకసారి లోగా అనిపిస్తుంది, అంటే అనుకున్నవి అవ్వకపోవడం వల్ల అట్లాంటివి ఏమన్నా కష్టాలు రావడం కదా, అట్లా నీకు అనిపించింది ఎప్పుడన్నా అసలు? ఇంకా చాలా సార్లు అనిపించింది ఎందుకంటే మా ఇంటి వాళ్ళకి ఒకప్పుడు ఈ పని ఇష్టం లేదని చెప్పి మా ఇంటి వాళ్ళకి చాలా మంది ఇచ్చిండ్రు, కొద్ది ఈ పని ఎందుకు చేస్తావు వద్దులే అని చెప్పి. అని ఇంకా నాకే ఇంకా వద్దులే ఉండే. నేను స్టార్టింగ్ 2 years దగ్గర నేను నేర్చుకుంటప్పుడు అమౌంట్ ఏం వేయలేరు, మా ఓనర్ దగ్గర నేను పని చేస్తుండే. 2 years ఫ్రీగా ఇచ్చిన నేను, ఫ్రీగా 2 సంవత్సరాలు చేసిన తర్వాత 30 రూపాయలు చేతిలో పెట్టిండు. 2 సంవత్సరాలు అంటే ఇంకా పని నేర్చుకుంటున్నా అని చెప్పి. ఇప్పుడు ఇంకా సరేలే నాకు ఇవే గొప్ప అనుకున్నాను. 30 రూపీస్ పని నేర్చుకున్నా, ఇంకా డబ్బులు వద్దులే అని చెప్పి పని నాకు ముఖ్యం అని చెప్పి పని నేర్చుకొని షాప్ పెట్టిన ఇంకా ఓన్గా. ఇంకా పని చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటనేది, ఎట్లా తెలియతో పని చేయలేదు ఏందనేది నాకు బాగా అర్థమైంది. సరే అని చెప్పి ఇంకొక మినిమం 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా షాప్ పెట్టేసుకుని ఇంకా మా ఓనర్తో ఇక తీసేసి వెళ్ళిపోయాను. నాకు అయితే అని చెప్పి ఓనర్తో మాట్లాడుకున్నా, తీసుకుని మేమే నడిపిస్తున్నాం, ఓన్గా పెట్టుకొని నడిపించేస్తాం. కానీ చాలామంది నడవదు, వేస్ట్, తీసేయి నీతో కాదని చెప్పి చాలామంది అన్నారు. ఇప్పుడు అసంటి వాళ్ళు వచ్చి మనకు నమస్తే పెట్టి పోతుంది ఇప్పుడు చాలామంది. మస్తు సెట్ అయిపోయినావు, మంచిగా ఉందని చెప్పి. అంటే ఒక చిన్న ప్రశ్న అన్న, ఇప్పుడు నువ్వు అన్నావు కదా 2 నెలలు పని చేసావు అని చెప్పి, 2 నెలలు పని చేస్తే 30 రూపాయలు చేతిలో పెట్టారని అన్నావు. ఇప్పుడు నువ్వు నీ ఉద్దేశంలో డబ్బు ముఖ్యమా? నాకు డబ్బు ముఖ్యమే, నాకు పని ముఖ్యం. నాకు ఇప్పుడు అప్పట్లో నేను డబ్బు చూసింటే ఈడు ఉండకుంటే నాకు డబ్బు వద్దా అని చెప్పి పని చూసినానికి ఇప్పటి వరకు ఇంకా దేవుని దయ వల్ల పని నేర్చుకొని షాప్ పెట్టుకొని నడిపిస్తున్నా. అప్పట్లో నాకు పైసా ఆశ లేకున్నది. 2 years ఫ్రీ చేసిన అంటే 30 రూపాయలు ఇచ్చిండు, అదే సంతోషం అనేది. సార్లే 30 రూపాయలు అప్పుడు స్టార్టింగ్. ఇప్పుడు నేర్చుకుంటే వాళ్ళు ఎట్లుండే, నాకు డబ్బు కావాలి, నాకు ఫస్ట్ నాకు పైసలు కావాలి, తర్వాత పని ఇట్లా ఉండే, నాకు పైసలు ఎక్కువ ఇస్తేనే చేస్తాను, లేకుంటే ఇలా అన్నట్టు. నీ స్టార్టింగ్ ఏం చేసినా అంటే మా పని నేర్చుకుంటాడు, పైసలు నాకు అవసరం లేదు, నాకు పని నేర్పిండు ఫస్ట్ అని పని నేర్పడానికి. తర్వాత 2 years చేసిన తర్వాత 30 రూపాయలు ఇచ్చిండు. నాకు అప్పుడు తెలియదు ఇంకా 30 రూపాయలు అబ్బాయి ఇవే నాకు పెద్ద వేయలే అనుకున్నా. తీసుకున్న తర్వాత ఇంకా పని బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడప్పుడే ఆటోమేటిక్ మా ఓనర్ ఇంకా 10,000 వరకు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకా సరేలే ఉండను అని చెప్పి ఇంకా తర్వాత తీసేసినాక నేనే ఓనర్ వాళ్ళ దగ్గర మాట్లాడి షాప్ మొత్తం తీసేసుకున్నాను. మొత్తానికి పనే ముఖ్యం, మనకి ఈరోజు వస్తే రేపు పోతే నాకు పని అయితే కంపల్సరీ ముఖ్యం. అంటే ఇంకా మన చిన్ననాటి నుంచి నాకు పని కావాలని చెప్పి బాగా ఇంట్రెస్ట్ పెట్టినా, మైండ్ పెట్టినాక ఏందనేది అర్థమైంది మనకు. తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటనేది. ఇప్పుడు మా వాళ్ళకి అదే నేర్పిస్తున్నా, డబ్బు చూడకుండా పని నువ్వు పని నేర్పిస్తే నీకు ఆటోమేటిక్ నీకు డబ్బు నీతో వస్తుంది. నువ్వు నువ్వు రోడ్డు మీద ఇట్లా 2 పానాలు పెట్టుకొని గిట్లా బతకొచ్చు. నువ్వు 2 పానాలు పెట్టుకొని ఈజీగా 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మేము డబ్బు చూడక ఆశపడకు, పని నేర్చుకొని చెప్తాను మా వాళ్ళకి. అదే ఉద్దేశంతో గిట్ట ఇప్పటికి మంచిగా చేస్తారు పిల్లలు. ఇప్పటివరకు అసలు ఏ విషయంలో అయితే డోకేం లేదు, మంచిగా చేసిన పిల్లలు అయితే. మొత్తానికంటే చాలా బాగుందన్న నీ జీవిత అనుభవం. కానీ చిన్నప్పుడే మంచి ఫీల్ వెళ్ళిపోయి రకరకాలుగా అంటే చూసి ఎక్స్పీరియన్స్ చేసి, అంటే తక్కువ డబ్బులు ఇచ్చినా కానీ ఏమనుకోకుండా పని నేర్చుకొని ఇప్పుడు నువ్వు ఇంకొక షాప్ పెట్టుకొని ఇంకొక 2-3 పని ఇవ్వడం అంటే ఎంగేజ్లోనే ఉన్నా. ఇంకా మా అన్న ఇంకా బలంతా ఇంకా నేను రానంటే ఇక మళ్ళీ 2-3 సార్లు మా పెద్దన్న ఇప్పటికీ అన్న అంటే గౌరవం ఇస్తున్నాను. మా పెద్దన్న చేయిపోయి ఇంకా అదే అయిపోయినా అని చెప్పి కొట్టి తోలిచ్చింది. ఆయన చేసిన దయ వల్ల ఇప్పటివరకు ఇంత పైకి వచ్చి నిలవడం మా అన్న. ఇప్పటికీ అంటాడు ఇక నేను పెట్టించినానికి ఇప్పుడు బాగుపడుతున్నారు అని చెప్పి. చాలు కదా ఒకటి మా అన్నయ్య ఒక ధైర్యం చేసి దుబ్బి తోలిచ్చింది నేర్చుకోప అని చెప్పి. ఒకటి ఇప్పటికైనా సంతోషం ఉంది. అప్పుడు ఏంది ఫీల్ అనేది అంత ఇంట్రెస్ట్ లేకుండే. మా అన్న తిట్టి తోలిచ్చిన తర్వాత నాకు ఏంది వాల్యూ అనేది అర్థమైంది. తర్వాత నేర్చుంటే అర్థమైంది, ఈ పని చేస్తే ఇట్లా వస్తాయి, ఇది ఇట్లా చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇంకా అర్థమై ఇంకా సొంతంగా షాప్ పెట్టేసుకొని పనుల్లో పెట్టుకొని నడిపించేస్తున్నాను.
నాకు చిన్నప్పటి నుంచి అంటే రకరకాల పనుల మీద ఇంట్రెస్ట్ ఉండే, ఇది కూడా ఒకటి. అన్నీ చేశానులే కానీ దీనికి అవకాశం ఉండేది కదా, ఎందుకంటే టైం అన్నిటికీ కుదరదు కదా. సో మెకానిక్ అంటే చూడాలి, బాగా ఇంట్రెస్ట్ ఉండాలన్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపిక ఉండాలి, మైండ్ ఫ్రెష్ ఉండాలి. దీనికి ఏ అడ్డమైన ఆలోచనలు పెట్టుకోవద్దు, మంచిగా మైండ్ ఫ్రెష్ ఉండాలి, పని చేసుకోవాలి. కానీ ఈజీగా అయితే మినిమం 6-7 సంవత్సరాలు ఇంట్రెస్ట్ పెడితే నేర్స్తాం. మినిమం 2-3 సంవత్సరాలు పెట్టినా గిట్ట ఇంట్రెస్ట్ రాదు. బాగా మైండ్ పెట్టి మినిమం 6 సంవత్సరాలు పర్ఫెక్ట్ నేర్వాలంటే 6-7 సంవత్సరాలు అట్లా ఇంట్రెస్ట్ పెట్టి నేర్వాలి. కానీ ఈ పనిలో మాత్రం మంచిగా ఉండదు అన్న, ప్రతి ఒక్క దాంట్లో వాల్యూ ఉంది. ఈ పనిలో మాత్రం చాలా మంచి ఉంది, కాకపోతే రిస్క్ కొద్దిగా. ఇప్పుడు ఎంత అయితే వంగవాడి పని చేస్తాం తర్వాత అంత బెనిఫిట్ మనకు. కానీ మనం నేర్చుకున్న తర్వాత ఒక 3 పనులను పెట్టుకొని గిట్ట మంచిగా కూర్చొని గిట్ట వాళ్ళతో చెప్పచ్చు. కానీ మెయిన్ మైండ్ ఉండాలి. మనం మైండ్ ఉంటే ఆటోమేటిక్ నేర్స్తే ఎప్పుడన్నా మన పిల్లలకి గిట్ట నేర్చుకున్న పిల్లలు ఒకప్పుడు మా అన్ని చేసిండు, నేను ఇట్లా చేస్తాను రేపన్నా నేను షాప్ పెట్టుకొని బతకగలుగుతాను అని వాళ్ళకి ఆలోచన రావాలి. అట్లా అని చెప్పి ఇప్పటికైనా సరే 2 పనులు ఉన్నా గిట్ట నేను మళ్ళీ వంగవాడి నేను పని చేస్తాను. వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను గిట్ట కూర్చోను, నేను ఎట్లా చేస్తాను వాళ్ళకి అర్థమవుతా అని చెప్పి నేను వంగవాడి గిట్ట వర్క్ చేస్తాను, వాళ్ళకి చూపిస్తాను. ఇంకా వాళ్ళు ఉన్నారు కానీ చెప్పి నేను గిట్ట కుర్చీ మీద కూర్చోను. ఇప్పటికైనా ఇంకా పిల్లలు వాళ్ళు గిట్ట నేర్వాలని చెప్పి నేను చేసుకుంటేనే వాళ్ళకి చూపిస్తాను, అట్లా చెప్పి వాళ్ళ గిట్ట నేర్పిస్తాను బాగా. అయితే మా బండి బ్యాటరీ డెడ్ అయ్యి పని చేయట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు సెల్ఫ్. సో అది చేపిద్దామని తీసుకొచ్చాను అన్న దగ్గరికి. అది ఈరోజు మన కాంత్రీసా ఒక లైఫ్ స్టోరీ, ఆసక్తికరమైన జీవితం ఒకటి చూసాం కాబట్టి సెలవు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.